లేవియకాండము 23వ అధ్యాయము మొదటి వచనం రెండవ వచనాన్ని నేను చదివి వినిపిస్తాను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి. ఈ 2 వచనాల్లో దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులందరితో ఏమని చెబుతున్నాడు అంటే, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. నియామక కాలములు అంటే అపాయింటెడ్ టైమ్స్, లేదా ఫీస్ట్ అని ఉంది, ఫెస్టివల్ అని ఉంది ఇంగ్లీష్లో. మీరు తప్పనిసరిగా కూడుకోవలసినటువంటి యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. ఆ నియామక కాలాల్లో ఏం చేయాలి అంటే పరిశుద్ధ సంఘముగా మీరు కూడుకోవాలి. ఈ 23వ అధ్యాయం మనం చివరి వరకు చూస్తే మొత్తం 7 పండుగలను ఇస్తాడు. 7 పండుగలని. అందులో మొట్టమొదటిది విశ్రాంతి దినం, రెండవది పస్కా పండుగ, మూడవది ప్రథమ ఫలాల పండుగ, నాలుగవది కోతకాల పండుగ లేదా పెంతెకోస్తు పండుగ, ఐదవది నూతన సంవత్సరం రోష్ హస్నా అని పిలుస్తారు. ఆరవది మహాప్రాయచిత్తార్థ దినం, ఏడవది పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగల్ని ఇశ్రాయేలుకు దేవుడిచ్చాడు. ప్రతి 7వ దినం విశ్రాంతి దినం పండుగల జాబితాలో మొట్టమొదటిగా చేర్చాడు దేవుడు. ప్రతి 7వ దినం విశ్రాంతి దినం పండుగల జాబితాలో చేర్చాడు. ఈ మొత్తం కలిపితే 7 పండుగలు లేదా 7 నియామక కాలాలు. ఎన్ని పనులున్నా సరే దేవుడు నియమించినటువంటి ఈ 7 నియామక కాలాల్లో ఖచ్చితంగా పాల్గొనాలి. వారి జీవనోపాధి సంబంధమైన ప్రతి పనిని విడిచిపెట్టి ఈ పండుగల్లో పాల్గొనాలి. దేవుడు ఏమన్నాడు అంటే, ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి, నేను నియమించినటువంటి కాలాలు ఇవి, మీరు ఖచ్చితంగా కూడుకోవాల్సిందే అని అన్నాడు. ఈ నియామక కాలాలకి పెట్టినటువంటి పేరు ఏంటంటే ఫెస్టివల్స్ అని పేరు పెట్టారు. ఫెస్టివల్ అంటే పండుగ. యూదా సంస్కృతిలో పండుగ అంటే మిగిలినటువంటి ప్రపంచంలో పండుగ అనే దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. మరొకసారి చెబుతున్నాను, చాలా జాగ్రత్త వినండి. పండుగ అనే పదం యూదా సంస్కృతిలోనూ మిగిలినటువంటి సంస్కృతుల్లోనూ భిన్నమైన అర్థాన్ని ఇస్తుంది. మిగిలిన ప్రపంచం అంతా పండుగ అంటే ఒక అర్థం వస్తుందేమో కానీ యూదా సంస్కృతిలో పండుగ అంటే మిగిలిన ప్రపంచానికి భిన్నమైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. అది ఎలానో చూద్దాం. మొట్టమొదటిగా 4వ వచనం నుంచి నేను చదివి వినిపిస్తాను. ఇవి యెహోవా నియామక కాలములో నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ఏమంటున్నాడు అంటే పరిశుద్ధ సంఘపు దినాలు అని అంటున్నాడు. యెహోవా నియమించినటువంటి ఆ కాలాలని దేవుడు ఏమంటున్నాడు అంటే పరిశుద్ధ సంఘపు దినాలు అంటున్నాడు. అంటే ఆ దినాలని ఎలా ఆచరించాలంట? పరిశుద్ధంగా ఆచరించాలి. కానీ పండుగ అంటే ఏంటి? కడుపు నిండా తినడం, కడుపు నిండా త్రాగడం, తిని త్రాగిన తర్వాత ఏమవుతుంది? తలకెక్కుతుంది కదా. అప్పుడు వీధిలోకి వచ్చి అందరితో గొడవ చేయడం, కేకలేయడం, పాటలు పాడడం, డ్యాన్సులు వేయడం, ఇలాంటి
అల్లరితో కూడుకున్నటువంటి ఆటపాటలు ఉంటాయి కదా. పండుగ అంటే ఉదయాన్నే తలస్నానం చేస్తారు, మంచి బట్టలు వేసుకుంటారు, వేడివేడిగా ఆహార పదార్థాలు ఏమైనా చేస్తుంటే తింటారు, త్రాగుతారు, అలా గ్రౌండ్కి వెళ్తారు, మధ్యాహ్నం వరకు ఆడుకుంటారు. మధ్యాహ్నం వచ్చేటప్పటికి పెద్ద పెద్ద మొక్కలు రెడీ అయి ఉంటాయి. ఉదయాన్నే చిన్న చిన్న మొక్కలు, మధ్యాహ్నం పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి. అవి తిని ఏం చేస్తారు, అలా బండి వేసుకొని మ్యాట్ని సినిమాకు వెళ్తారు, లేకపోతే ఇంకో రకమైనటువంటి జోదము ఆటలో ఇలా తిరుగుతారు కదా. దీన్నే కదా పండుగ అంటారు. పండుగలో దేవుని స్మరించుకోవాలంటే స్మరించుకుంటారు ఖచ్చితంగా. తల స్నానం చేసిన వెంటనే తల ఆరక ముందే ఒక్క 5 నిమిషాలు, ఎంతసేపు 5 నిమిషాలు పూజా గదిలోనికి వెళ్ళి ఆ 5 నిమిషాలు దేవునికి భక్తిని సమర్పించి ఇక బయటకు వచ్చి బట్టలు వేసుకుంటే ఇక ఆ రోజంతా పండుగే కదా. యూదా సంస్కృతిలో పండుగ అంటే ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంగపు దినములు. పరిశుద్ధ సంగపు దినములు అంటే తినేదానికి, త్రాగేదానికి, గెంతేదానికి, ఊగేదానికి, ఆడేదానికి కుదరదు. పరిశుద్ధ సంగపు దినములు. ఇంకొకటి ఏంటంటే ఇవి యెహోవా నియామక కాలములు. ఎవరు నియమించారంటే ఈ పండుగల్ని? మానవులు పుట్టించిన పండుగలు కాదంటే ఇవి యెహోవా నియామక కాలములు. యెహోవానే ఏర్పాటు చేసినటువంటి కాలాలు ఇవి. ఒక ప్రత్యేకమైన రోజున అందరూ అందులో పాల్పంపులు పొందేటువంటి విధానాన్ని పండుగ అని బయట ప్రపంచం ఉంటుంది. కాబట్టి అదే పేరును ఇక్కడ పెట్టారు తప్ప మిగిలిన ప్రపంచం పండుగను జరుపుకునే విధానానికి, యూదులు పండుగను జరుపుకునే విధానానికి చాలా తేడా ఉంటుంది. ఈ 23వ అధ్యాయంలో 1వ వచనం నుంచి 3వ వచనం వరకు విశ్రాంతి దినం గురించి దేవుడు చెప్పాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి, నా సన్నిధిలో గడపాలి అని చెప్పాడు. ఇక 2వ పండుగ 4వ వచనం నుంచి 8వ వచనం వరకు పస్కా పండుగ. 2వ పండుగ ఏంటి? పస్కా పండుగ. ఈ పస్కా పండుగని బైబిల్ పండితులు ఏమని పిలిచారు అంటే ది ఫస్ట్ బర్త్డే ఆఫ్ ది ఇజ్రాయెల్ నేషన్ అని పిలిచారు. ది ఫస్ట్ బర్త్డే. బర్త్డే అంటే తెలుసు కదా, పుట్టినరోజు. మొట్టమొదటి పుట్టినరోజు ఎవరికి? ఇశ్రాయేలు జాతికి, ఇశ్రాయేలు దేశానికి మొట్టమొదటి బర్త్డే ఏంటది? పస్కా పండుగ, పాస్ ఓవర్, పెషా అని పిలుస్తారు. సరే చదువుతాను. ఇవి యెహోవా నియామక కాలములో, యెహోవా నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. మొదటి నెల 14వ దినము సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఎప్పుడు వస్తుందంటే పండుగ? మొదటి నెల ఎన్నో రోజు? 14వ దినమున సాయంకాలమందు యెహోవాకు పస్కా పండుగ జరుగుతుంది. మొదటి నెల 14వ రోజు సాయంకాలం పస్కా పండుగ జరుగుతుంది. తరువాత ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. 15వ రోజు నుంచి 21వ రోజు వరకు ఏ పండుగ జరుగుతుందంట? పులియని రొట్టెల పండుగ, పొంగని రొట్టెల పండుగ. పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ రెండు ఒకటే. అయితే పులియని రొట్టెల పండుగ ప్రారంభపు రోజుని పస్కా పండుగ అని అంటారు. ఇది 7 రోజుల పండుగ. ఎన్ని రోజుల పండుగ? 7 రోజుల పండుగ. చూడండి, మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణ చేయవలెను. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియూ చేయకూడదని వారితో చెప్పము.
14వ రోజు సాయంకాలం పస్కా బలిని అర్పిస్తే మరుసటి రోజు ఉదయం నుంచి 10వ తారీఖు నుంచి 21వ రోజు వరకు 7 రోజులు పండుగ జరుగుతుంది. మొదటి దినం పరిశుద్ధ సమాజంగా కూడాలి, 7వ దినం పరిశుద్ధ సమాజంగా కూడాలి. ఈ మొదటి రోజు చివరి రోజు జీవనోపాధి సంబంధమైన ఏ పని చేయకూడదు. దేవుని సన్నిధిలోనే తీరికగా ఉండి దేవుణ్ణి సేవించాలి. మొదటి రోజు సాయంకాలం పస్కా పశువుని వధిస్తారు. ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులకి పండుగల్ని ఏర్పాటు చేశాడు అంటే వాళ్ళు గతాన్ని మర్చిపోకుండా. మరొకసారి ఎందుకు దేవుడు లేవీకాండం 23వ అధ్యాయంలో 7 పండుగల్ని దేవుడు నియమించాడు ఇశ్రాయేలీయులకి అంటే ఇశ్రాయేలీలు గతాన్ని మర్చిపోకుండా. గతాన్ని మర్చిపోయిన వాడి జీవితం బాగుండదు. ఎవడైతే గతాన్ని మర్చిపోతాడో వాడి జీవితం బాగుండదు. ఒక భవనం యొక్క దృఢత్వం అన్నది, దాని స్థిరత్వం అన్నది దాని పునాది మీద ఆధారపడి ఉంటుంది. ఒక భవనం ఎప్పుడు నిలవబడి ఉంటుంది అంటే అన్నింటికి తట్టుకొని దాని పునాది గట్టిగా ఉన్నప్పుడు. ఒక చెట్టు ఎప్పుడు బలంగా ఉంటుందంటే దాని వేర్లు బలంగా ఉన్నప్పుడు. ఇశ్రాయేలీల గతం అన్నది వాళ్ళకు ఎప్పుడు గుర్తుంటే వాళ్ళు భవిష్యత్తులో కూడా ఇశ్రాయేలు జాతికి ఉన్నటువంటి ప్రత్యేకతను కలిగే జీవిస్తారు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు వారి గతాన్ని మరిచిపోతారో వారి భవిష్యత్తు అనేది నాశనానికి వెళ్తుంది. కాబట్టి ఇశ్రాయేలీలు గతాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం దేవుడు వారిని ఎలా ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు దాన్ని మరలా స్మరించుకోవడానికి దేవుడు ఇలాంటి పండుగను ఇచ్చాడు. సరే, పస్కా పండుగ అన్నది ఏంటి అనేదాన్ని వివరిస్తాను. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో విస్తరించారు. కొద్ది కాలానికి యోసేపు చనిపోయాడు. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపును ఎరుగినటువంటి ఒక ఫరో పరిపాలించడం ప్రారంభించాడు. ఆ కొత్త ఫరోకి ఒక ఆలోచన వచ్చింది. మన దేశంలో హెబ్రీలు అనేటువంటి జాతి విస్తరించింది. వాళ్ళ వలన మనకి భవిష్యత్తులో ఎప్పుడైనా యుద్ధం కలిగినప్పుడు ప్రమాదం వస్తుందేమో, తిరుగుబాటు వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ ఫరో ఏం చేశాడు అంటే హెబ్రీయుల్ని కష్టపెట్టడం, శ్రమ పెట్టడం ప్రారంభించాడు. ఆ హెబ్రీల సంతానాన్ని అంటే ఇశ్రాయేలు సంతానాన్ని చంపడము, రకరకాల కఠిన దాస్యానికి వారిని అప్పగించాడు. అప్పుడు వాళ్ళు మొరపెట్టారు దేవునికి విడుదల కోసమని. అలా వాళ్ళు మొరపెట్టినప్పుడు దేవుడు వారి కోసం మోషేను పుట్టించి మోషే నాయకత్వంలో వారిని ఐగుప్తు దేశంలో నుంచి వాగ్దాన దేశానికి దేవుడు తీసుకుని వచ్చాడు. మోషేని ఐగుప్తుకు పంపించి మోషే చేత 9 రకాల అద్భుత కార్యాలని, మహత్కార్యాలని దేవుడు చేయించాడు. చేయిస్తే ఫరో ఇశ్రాయేలీలు విడిచిపెట్టలే. అప్పుడు చివరిగా ఒక అద్భుతాన్ని చేశాడు దేవుడు. 10వ అద్భుతాన్ని, 10వ తెగుల్ని, 10వ మహత్కార్యాన్ని. అదేంటంటే సింహాసనం మీద కూర్చున్నటువంటి ఫరో కుమారుడు మొదలుకొని, జ్యేష్ఠ కుమారుడు మొదలుకొని దాసుని జ్యేష్ఠ కుమారుడు వరకు ప్రతి ఐగుప్తుని తొలిచూలు సంతానం, జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ జ్యేష్ఠ సంతానం అంతా చనిపోయేటువంటి తెగుళ్ళు పంపించాడు ఐగుప్తు దేశం మీదకి. అయితే ఆ రోజు సాయంకాలం మోషే ద్వారా ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకి ఒక ప్రకటన చేయించాడు. ఈరోజు రాత్రి అర్ధరాత్రి సంహారపు దూత ఖడ్గం పట్టుకొని ఐగుప్తు దేశ వీధుల్లో తిరగబోతూ ఉంది. ఫరో కుమారుడు మొదలుకొని దాసుని కుమారుడు వరకు ప్రతి జంతువు తొలుచూలు బిడ్డ చనిపోబోతూ ఉంది. కాబట్టి మీరు ఇశ్రాయేలీలైన మీరు ఒక గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని పల్లెంలో పట్టి ఆ రక్తాన్ని మీ ద్వారబంధాల మీద పూస్తే, మీ ద్వారబంధాల మీద నిలువు కమ్మీకి అడ్డు కమ్మీలకు పూస్తే అర్ధరాత్రి సంహారపు దూత ఐగుప్తు వీధుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఇంటి మీద అయితే రక్తపు మరక ఉంటుందో, రక్తపు
గుర్తు ఉంటుందో ఆ ఇంటిని దాటి వెళ్తాడు. ఏ ఇంటి మీద అయితే ఆ రక్తపు మరక ఉండదో ఆ ఇంటిలోనికి సంహారపు దూత వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి ప్రథమ సంతానాన్ని చంపివేస్తుంది, మనుషుల్లో కానీ పశువుల్లో కానీ అనేటువంటి సమాచారాన్ని చెప్పాడు మోషే ఇశ్రాయేలుకి. మోషే చెప్పినటువంటి మాట చొప్పున ఇశ్రాయేలంతా ఏం చేశారు అంటే, ఆ రోజు సాయంకాలం ఒక గొర్రె పిల్లను వధించి దాని రక్తాన్ని పట్టుకొని హిస్సోపుతో వారి ద్వారబంధాల మీద రక్తంతో గుర్తు వేసుకున్నారు. తర్వాత మోషే చెప్పాడు ఆ మిగిలినటువంటి మాంసాన్ని ఎలా తినాలి అని, లోపల ఎలా ఉండాలి అని కూడా చెప్పాడు. మోషే చెప్పినట్టుగానే వాళ్ళు చేశారు. అర్ధరాత్రి సంహారపు దూత బయలుదేరింది, ఐగుప్తు వీధుల్లో సంచరించింది. ఏ ఇంటి ద్వారబంధం మీద అయితే రక్తపు గుర్తు లేదో ఆ ఇంటిలోనికి వెళ్ళడం, మనుషుల సంతానాన్ని పశువుల సంతానాన్ని చంపివేయడం. ఆ రోజు అర్ధరాత్రి ఐగుప్తు దేశంలో వినబడిన ఘోష, ఎందుకంటే ఫరో జ్యేష్ఠ సంతానం మరణించాడు, దాసుని జ్యేష్ఠ సంతానం మరణించాడు. ప్రతి ఇంటిలో శవం, ప్రతి ఇంటిలో జ్యేష్ఠ సంతానం, ప్రతి ఇంట్లో తొలిచూలు పశువు మరణించింది. మొత్తం ఐగుప్తు దేశం అంతా ఆర్తనాదాలు, ఘోష, దుఃఖం, ఏడుపు. వెంటనే ఫరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు, ఇశ్రాయేలీలు బయలుదేరి వెళ్ళిపోండి మీ దేశానికి, ఇశ్రాయేలీలు నా దేశంలో ఉండడానికి వీల్లేదు, మిమ్మల్ని బట్టే ఇంత ప్రమాదం వచ్చింది మా దేశం మీదకి, వెంటనే బయలుదేరండి మీరు అని హుటాహుటిన బయలుదేరవలసిందిగా ఒక ఆజ్ఞ జారీ చేశాడు. అలా మొదటి నెల 14వ తేదీ అర్ధరాత్రి ఇశ్రాయేలులకి స్వాతంత్రం వచ్చింది ఐగుప్తీయుల నుంచి. ఆ నెలకి గుర్తుగా, ఆ సంఘటన గుర్తుగా ప్రతి మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం పస్కా పశువును వధించాలి ఇశ్రాయేలీలు. ఎలాగైతే ఐగుప్తు దేశంలో ఆ గొర్రెపిల్లను వధించి దాని రక్తాన్ని ద్వారబంధాల మీద పూసుకున్నప్పుడు వారి జ్యేష్ఠ సంతానం బ్రతికిందో, ఇశ్రాయేలీల జ్యేష్ఠ సంతానం బ్రతికిందో, ఇశ్రాయేలీల ఇండ్లలోనికి మరణదూత, సంహారపు దూత ప్రవేశించలేదో, దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మొదటి నెల పస్కా పశువుని సాయంకాలం ముందు వధిస్తారు ఇశ్రాయేలీలు. 15వ తారీఖు నుంచి 21వ తారీఖు ఈ 7 రోజులు పులిని రొట్టెల పండుగ. దేని గుర్తు అంటే అర్ధరాత్రి వారికి విడుదల వచ్చింది కాబట్టి వాళ్ళు హుటాహుటిన బయలుదేరారు, తొందరగా బయలుదేరారు. కాబట్టి పిండి పిసికి అందులో పులిసినటువంటి పిండిని కలిపి ఆ మొత్తం పిండి పొంగేంత వరకు ఉండి తర్వాత నిదానంగా వాటితో రొట్టెలు కాల్చుకొని తినేంత సమయం లేదు వాళ్ళకి. తొందరగా బయలుదేరారు కాబట్టి పిండి పులియలే. ఏ రోజు పిండి ఆ రోజు వంటలు చేసుకొని తిన్నారు తప్ప పులిసేంత వరకు ఎదురు చూడవాళ్ళు. పిండిని ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ ఉండదు, అంత రుచి ఉండదు. పిండిలో పుల్లని పిండి కలిపి, ఈస్ట్ కలిపి అది పొంగిన తర్వాత రొట్టెలు చేసుకుంటే రుచి ఉంటుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మనం దోశ వేసుకోవడానికి దోశపిండి కొట్టిస్తాం. దోశపిండి కొట్టించి ఎప్పుడు దోశ వేస్తాం? మరుసటి రోజు ఒక 8 గంటలు కనీసం అంటే దాన్ని పక్కన పెడతాం కదా. బకెట్కి అర్థం ఉంటుంది మనం కొట్టించినప్పుడు. మరుసటి రోజుకి బకెట్ నిండి కింద ఉరులుతూ ఉంటుంది. దీన్ని పొంగడం, పులియడం అని అంటారు. ఇశ్రాయేలీలు పొంగించింది ఏంటి అంటే గోధుమ పిండిని. మనం మాట్లాడుతుంది దేని గురించి అంటే బియ్యం పిండి గురించి. ఎందుకంటే మనకి ఇది తెలుసు, అది తెలీదు కదా. దోశ పిండి కొట్టించినటువంటి 1 గంట వ్యవధిలో మీరు దోశ వేయండి, దోశ వస్తుందా? వస్తుంది. కాకపోతే దోశ రూపంలో ఉండదు. అది ఉంటుందా? తినొచ్చా? తినొచ్చు, మనం కాదు, కుక్కలు. దోశ రూపంలో ఉండదు, మనుషులు తినడానికి పనికిరాదు. అదేంటి? ఫ్రెష్గా కొట్టాం కదా, బాగుండాలి కదా.
తినడానికి సహించదు కదా. అదే మరుసటి రోజు పులిసిన తర్వాత దోశ వేస్తే బాగుంటుందా? ఇది పుల్లగా ఉంటుంది, ఇటువైపు కారం కారంగా చట్నీ వేసుకొని రెండు తింటూ ఉంటే. అలాగే గోధుమ పిండిని ఫ్రెష్గా కలిపి చేసుకుంటే రుచి ఉంటుంది, కాకపోతే అది పొంగిన తర్వాత చేసుకునే దానికంటే తక్కువ ఉంటుంది. ఇశ్రాయేలీలు ఆ గోధుమ పిండిలో పుల్లని పిండి పెట్టి దాన్ని పొంగేంత వరకు ఎదురు చూసి తర్వాత రొట్టెలు కాల్చుకునే వాళ్ళు, అలా వాళ్ళు తినేవాళ్ళు. అయితే వాళ్ళకి అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చింది కాబట్టి, అర్ధరాత్రి మీరు వెళ్ళిపోండి అనేటువంటి ఆజ్ఞ జారీ అయింది కాబట్టి గోధుమ పిండిని కలిపి దాంట్లో పుల్లని పిండి పెట్టి అది పొంగేంత వరకు ఎదురు చూసే సమయం లేదు వాళ్ళకి. త్వరగా వాళ్ళ సామాన్లు తీసుకొని, వాళ్ళ సరుకులు తీసుకొని, త్వరగా వాళ్ళ బట్టలు మొత్తం అన్నీ తీసుకొని ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చారు. అలా తొందరగా బయలుదేరినటువంటి ఆ సమయానికి గుర్తుగా 7 రోజులు పులిని రొట్టెల పండుగ ఆచరించాలి. ఇశ్రాయేలు ఆ ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం వరకు అక్కడికి వచ్చేంత వరకు ప్రతిరోజు ఈ పులినటువంటి రొట్టెలుగా చేసుకుని తిన్నారు కాబట్టి, తొందరగా వంట చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, దానికి గుర్తుగా ఆ తొందర సమయంలో బయలుదేరినటువంటి దానికి గుర్తుగా పులిని రొట్టెల పండుగను 7 రోజులు ఆచరించాలి. ఇది ఇశ్రాయేలీల చరిత్ర. ఈ చరిత్రను ఇశ్రాయేలీలు ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం పస్కా పశువును వధించడం ద్వారా ఇశ్రాయేలీల జ్యేష్ఠ సంతానం ఎలా రక్షించబడింది, ఇశ్రాయేలీల తొలిచూలు పిల్లలు ఎలా రక్షించబడ్డాయి, సంహారపు దూత వారిని ఎలా దాటిపోయింది ఆ రక్తాన్ని చూసి అన్నదాన్ని 14వ తారీఖు సాయంకాలం పస్కా పశువును వధించడం ద్వారా జ్ఞాపకాన్ని తెచ్చుకుంటారు. 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పులిని రొట్టెల పండుగను ఆచరించడం ద్వారా అలా అర్ధరాత్రి బయలుదేరినటువంటి వీరు ఆ 7 రోజులు పులిని రొట్టెలనే తిన్నారు, తొందరగా బయలుదేరారు, బానిసత్వం నుంచి వీళ్ళు స్వతంత్రులుగా మారారు అనే దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పులిని రొట్టెల పండుగను ఆచరించాలి. ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు. ఎందుకని దేవుడు ఇశ్రాయేలీలు పదే ప్రతి సంవత్సరం వారి చరిత్రను జ్ఞాపకానికి తెచ్చుకోవాలంటే, ఆ చరిత్ర జ్ఞాపకం ఉన్నప్పుడే వీళ్ళు ఇశ్రాయేలు జాతికి దేవుడు ఎంత ప్రత్యేకత నిర్ణయించాడో అంత ప్రత్యేకంగా ఉండగలుగుతారు. ఎవరైతే గతాన్ని మర్చిపోతారో వాళ్ళు భవిష్యత్తులో బాగా బ్రతకలేరు. మూలాలు మర్చిపోకూడదు, ప్రారంభం మర్చిపోకూడదు. మనం ఆకాశం ఎత్తు ఎదిగినా సరే కాళ్ళు ఎక్కడ ఉండాలి? నేల మీదనే ఉండాలి. చెట్టు ఆకాశం ఎత్తు పెరిగినా సరే వేర్లు ఎక్కడ ఉండాలి? నేలలోనే ఉండాలి. భవనం ఆకాశం ఎత్తు కట్టినా సరే దాని పునాది ఎక్కడ ఉండాలి? నేలలోనే ఉండాలి. కాబట్టి ఇశ్రాయేలీలు ఎంత అభివృద్ధి చెందినా సరే సంవత్సరం వచ్చేటప్పటికి మరలా తిరిగి ఐగుప్తు దేశాన్ని చూడాలి. గతంలో మేము ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నాం, బానిసత్వాన్ని అనుభవించాం, చాలా శ్రమను అనుభవించాం, కఠిన దాస్యాన్ని అనుభవించాం. మేము మా శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేను పుట్టించి మమ్మల్ని విడిపించాడు. ఆ విడిపించడం కూడా ఎలా జరిగింది అంటే, మా బిడ్డలను కాపాడాడు, ఐగుప్తు దేశానికి శిక్ష విధించాడు, సంహారపు దూత మాకు దాటిపోయింది. ప్రతి సంవత్సరం తిరిగి అక్కడికి రావాలి. అలా దేవుణ్ణి మర్చిపోకూడదు. దేవుడు గతంలో వీరి పక్షాన చేసినటువంటి కార్యాలు మర్చిపోకూడదు. దేవుని అధికారానికి ఎప్పుడు లోబడి ఉండాలి. ఇలా ప్రతి సంవత్సరం పస్కా పశువుని వధించడం, పులిని రొట్టెల పండుగను ఆచరించడం ద్వారా వీళ్ళు భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నారు. భవిష్యత్తు అంటే పస్కా పశువు అన్నది వీరి మరణాన్ని తప్పించినటువంటి పశువు. పులిని రొట్టెల పండుగ అంటే, పిండి అంటే ఇశ్రాయేలు దేశం పోలిక, పిండి అంటే ఇశ్రాయేలు జాతి దేశం, పులిసినటువంటి పిండి అంటే పాపం. ఈ ఇశ్రాయేలు జాతిలో పాపం ప్రవేశించకూడదు. ఈ 7 రోజులు పులిని రొట్టెల పండుగ చేస్తున్నారు కదా, ఈ 7 రోజులు వీళ్ళు వారి ఇండ్లలో పులిసినది ఏది ఉండకుండా చూసుకోవాలి.
పులిసిన దాన్ని తినకూడదు, పులిసినది కూడా ఉంచకూడదు. పులిసినటువంటి పిండి పాపానికి గుర్తు. పులిసినటువంటి పిండి పాపానికి గుర్తు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. 17వ వచనం, మీరు మీ నివాసముల్లో నుండి తూములో 2:10 వంతుల పిండి గల 2 రొట్టెలను అల్లాడించు అర్పణముగా తేవలెను. వాటిని గోధుమ పిండితో చేసి పులియబెట్టి కాల్చవలెను. ఇది ఏ పండుగ అంటే 15 నుంచి 21 వచనం వరకు ఇది కోతకాల పండుగ. ఏ పండుగ? కోతకాల పండుగ. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది దేని గురించి? పస్కా పండుగ గురించి. 2వ పండుగ. కోతకాల పండుగ ఎన్నో పండుగ? 4వ పండుగ. మొదటి పండుగ విశ్రాంతి దినం, 2వ పండుగ పస్కా పండుగ, 3వ పండుగ ప్రథమ ఫలాల పండుగ, 4వ పండుగ కోతకాల పండుగ. 2వ పండుగ అయినటువంటి పస్కా పండుగలో ఎలాంటి రొట్టెలు తినాలి? పులియనటువంటి రొట్టెలు తినాలి. పులిసింది ఏది కూడా ఉండకూడదు. ఎందుకు అంటే పులిసినది అంటే పాపానికి గుర్తు. పులిసినది అంటే పాపానికి గుర్తు. కానీ 4వ పండుగ అయినటువంటి కోతకాల పండుగలో ఏ రొట్టెలు సమర్పించాలంట? పులిసినటువంటి రొట్టెలు సమర్పించాలంట. అక్కడ పులిసినటువంటి రొట్టెలు ఎందుకు సమర్పించాలి అంటే అభివృద్ధికి గుర్తు. అభివృద్ధికి గుర్తు. మరలా దోసపిండి దగ్గరికి వద్దాం. ఒక సేరు దోసపిండి కొట్టించామనుకోండి, అంత వస్తుంది పిండి కదా. మరుసటి రోజుకి ఒక 8 గంటలు గడిచిన తర్వాత ఇంత పిండి కాస్త ఇంత పిండి అవుతుంది కదా. ఇంత పిండి అవుతుంది కదా. అంటే డెవలప్మెంట్ అన్నమాట. విస్తరించింది, అభివృద్ధి చెందింది అనేదానికి గుర్తుగా పులిసిన దాన్ని ఎక్కడ వాడుతున్నాడు? కోతకాల పండుగలో వాడుతున్నాడు. కానీ పస్కా పండుగలో పులిసిన దాన్ని ఎలా వాడుతున్నాడు? అది పాపం. పాపాన్ని మీలో ఉంచుకోకూడదు, పాపాన్ని అంతటిని తీసివేసుకోవాలి అని చెప్తున్నాడు. ఒకే పులిసిన పిండిని 2వ పండుగలో పాపంతో పోల్చాడు. అదే పులిసిన పిండిని 4వ పండుగలో అభివృద్ధికి సూచనగా వాడాడు. కోతకాలం అంటే అర్థం ఏంటి? మనం విత్తనాలను ఎలా తీసుకుని వెళ్తాం? విత్తనాలు చల్లేటప్పుడు ఎలా తీసుకుని వెళ్తాం? విత్తనాలని పెద్ద పెద్ద మూటలు ఎత్తుకుని వెళ్తామా? ఆహా, చిన్న తట్ట లేదా అంత చిన్న వస్త్రంలో ముడి వేసుకొని లేదా ఒక కవర్లో పట్టుకొని లేదా టవల్లో ముడేసుకొని వెళ్తాం కదా, అలా చల్లుతాం. 3 నెలల తర్వాత పంటను ఎలా తెచ్చుకుంటాం? అలా పిడికిలతో తెచ్చుకుంటామా? ట్రాక్టర్కి ఫోన్ చేస్తాం, ఎక్కువ ధాన్యం తెచ్చుకుంటాం. పట్టుకుని వెళ్ళింది కొన్ని పట్టుకుని వెళ్ళాం, తిరిగి వచ్చేటప్పుడు విస్తారమైన పంట తెచ్చుకుంటాం. పిడికిలతో తీసుకుని వెళ్ళినటువంటి విత్తనాలు మూట నిండా అయ్యాయి. అభివృద్ధి. దానికి గుర్తుగా కోతకాలం అప్పుడు దేవుడు మమ్మల్ని ఇంతగా ఆశీర్వదించాడు అనేదానికి గుర్తుగా అంత పిండి తీసుకుని దాంట్లో పుల్లని పిండి కలిపి దాన్ని పొంగించాలి. ఇంత పెద్ద రొట్టె వస్తుంది, వాటిని దేవునికి సమర్పించాలి. అంటే అర్థం ఏంటంటే, ప్రభువా ఇంతగా మమ్మల్ని నీవు దీవించావు అనేదాన్ని ఒప్పుకుంటూ అని చెప్పాడు 4వ పండుగలో. 2వ పండుగలో ఏం చెప్పాడు అంటే, అసలు పులిసిన దాన్ని ఉంచకూడదు ప్రభువా, పాపాన్ని మేము మా జీవితంలో ఉంచుకోవటంలే అనేదానికి గుర్తుగా చెప్పాడు. ఎందుకు నేను దీన్ని చెప్తున్నాను అంటే, ఒకే వస్తువుని పాజిటివ్గా చెప్పాడు, దాన్ని నెగిటివ్గా చెప్పాడు. యేసు ప్రభు అంటాడు, పరలోక రాజ్యము ఒక స్త్రీ 3 కుంచముల పిండి తీసుకుని అందులో పుల్లని పిండిని పెట్టినట్టుగా ఉంది అంటాడు యేసు ప్రభు. పరలోక రాజ్యం ఎలా ఉందంట? 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. అంటే అర్థం ఏంటి? అది పొంగుతుంది. అలా పరలోక రాజ్యం అన్నది చిన్నగా ప్రారంభమవుతుంది. చిన్నగా ప్రారంభమై ఇంత పెద్ద విస్తరిస్తుంది. యెరూషలేములో ప్రారంభమైంది ప్రభువైన యేసుక్రీస్తు వారి సువార్త. ఈరోజు సర్వ ప్రపంచానికి విస్తరించింది. కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. చిన్నగా ప్రారంభమైనటువంటి ఆ సువార్త ఈరోజు సర్వ ప్రపంచానికి విస్తరించింది. సంఘం చిన్నగా ప్రారంభమై చాలా గొప్పగా ఉంటుంది అనే దానికి పుల్లని పిండి అన్నాడు. యేసు ప్రభువే మరో చోట పరిసయ్యులు అనే పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు.
పరిసయ్యులను దేంతో పోల్చాడు? పులిసిన పిండి అని అన్నాడు. ఇక్కడ పులిసిన పిండే, అక్కడ పులిసిన పిండి. అక్కడ అభివృద్ధి గుర్తు, పాజిటివ్. ఇక్కడ వాళ్ళు పులిసిపోయారు, వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళు పుల్లగా అయిపోయారు, వాళ్ళ జోలికి వెళ్ళకండి. వాళ్ళలో మంచి ఆలోచన, మంచి పద్ధతి లేవని నెగిటివ్గా చెప్పాడు. కాబట్టి దేవుడు ఎక్కడ పాజిటివ్గా చెప్తున్నాడు, ఎక్కడ నెగిటివ్గా చెప్తున్నాడు అన్నది మనం గమనించాలి. చాలామందికి బైబిల్ చదివేటప్పుడు ఈ స్పృహ ఉండదు. పులిసిన పిండి అంటే మొత్తం అన్నింటికి పులిసిన పిండే, అంతెందుకు? 10 ఆజ్ఞల్లో 6వ ఆజ్ఞ వ్యభిచరింపకూడదు అన్నాడు. వ్యభిచరించకూడదంట. దేవుడు ఏమన్నాడు? వ్యభిచరింపకూడదని. అదే దేవుడు హోషేయతో ఏమన్నాడు అంటే, నీవు వెళ్ళి వ్యభిచారం చేస్తున్నటువంటి గోమెరును పెళ్లి చేసుకో అన్నాడు. వ్యభిచరింపకూడదని చెప్పింది ఈయనే, వ్యభిచారిని పెళ్లి చేసుకోమని చెప్పింది ఈయనే. తేడా అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఏం చెబుతాడో అలానే తీసుకోవాలి తప్ప మన సొంత అభిప్రాయాలు రుద్దకూడదు. అంతెందుకు? నరహత్య చేయకూడదు అని చెప్పాడు ఆయనే. కానీ ఫీనహాసు వెళ్ళి వ్యభిచారం చేస్తున్న వారిని ఈటితో పొడి చంపాడు. అప్పుడు దేవుడు ఏమనాలి? నరహత్య ఎందుకు చేసామనాలి. కానీ అక్కడ శబాష్ అంటాడు, నాలాంటి మనసుంది నీకు అంటాడు, మెచ్చుకుంటాడు, దీవిస్తాడు, వాగ్దానం చేస్తాడు ఆయనతో. కనుక ఒక సందర్భంలో వాడబడినటువంటి పదజాలం అన్నది ఇంకో సందర్భంలో వాడబడుతున్నప్పుడు దాని సందర్భం ఏంటి చూడాలి తప్ప ఒకే అర్థాన్ని తీసుకోకూడదు. కోతకాల పండుగలో పులిసిన దాన్ని అర్పించినప్పుడు దేవుని కృతజ్ఞత తెలియజేయడం, దేవుని ఆశీర్వాదాన్ని గుర్తించడం, ప్రభువా ఇంతగా దీవించవని. అదే పస్కా పండుగ రోజు పులిన రొట్టెల పండుగప్పుడు పులిసిన దాన్ని పెట్టుకుంటే దేవుణ్ణి అవమానించడం. ఇశ్రాయేలు జాతిలో ఎప్పటికీ పులిసింది ప్రవేశించకూడదు. పులిసింది అంటే ఇక్కడ పాపానికి గుర్తు, పులిసింది అంటే ఇక్కడ తొందరకి గుర్తు. తొందరగా వాళ్ళు ప్రయాణం చేశారు, తొందరలో వాళ్ళు దేశాన్ని విడిచిపెట్టారు అనేదానికి గుర్తు. సరే చూద్దాం 6వ వచనం. ఆ నెల 15వ దినమున యెహోవాకు పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినాలి. 7 రోజులు మీరు ఏం తినాలి? పొంగని వాటినే తినాలి. మొదటి దినమును మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. మొదటి రోజు పరిశుద్ధ సంఘముగా కూడాలి, జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదు. 7 దినములు మీరు యెహోవాకు హోమార్పణ చేయాలి. 7వ దినమున పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పని చేయకూడదని వారితో చెప్పాడు. ఈ 7 రోజుల్లో వాళ్ళ ఇండ్లని వాళ్ళు శుద్ధిపరుచుకోవాలి, పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పులిసిందేది కూడా ఇళ్లలో ఉంచుకునేదానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు పొంగని వాటితోనే పండుగ ఆచరించాలని. మొదటి దినం చివరి దినం పరిశుద్ధ సంఘంగా కూడాలి. ప్రతి సంవత్సరం ఇశ్రాయేలీలు ఈ పండుగను చేయడం ద్వారా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవన విధానంలోని ప్రవేశిస్తున్నాము అని. వారి ఇళ్లలో ఉన్నటువంటి పులిసిన వాటిని వేరు చేసుకోవడం ద్వారా మేము పాత వాటిని, పులిసిన వాటిని విడిచిపెట్టి క్రొత్త జీవన విధానంలోనికి మారుతున్నాము, క్రొత్త జీవితంలోనికి ప్రవేశిస్తున్నాము అనేదాన్ని వాళ్ళు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటారు. ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు. పస్కా పండుగ ఏం చెప్తుందంటే, దేవుడు మమ్మల్ని మరణము నుండి, బానిసత్వం నుండి, పాపము నుండి విడిపించాడు కాబట్టి మేము క్రొత్త జీవన విధానంలోనికి ప్రవేశిస్తున్నాం. ఐగుప్తును విడిచిపెట్టి కనాను దేశానికి వస్తున్నాం. ఫరో అధికారం నుండి దేవుని అధికారంలోకి వస్తున్నాం అనేదాన్ని ప్రతి సంవత్సరం వాళ్ళు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటారు. ఎప్పుడైతే ప్రతి సంవత్సరం వీళ్ళు దేవుడు గతంలో చేసినటువంటి ఈ విడుదల కార్యక్రమానికి జ్ఞాపకాన్ని తెచ్చుకుంటారో దేవుని అధికారానికి వాళ్ళు లోబడి ఉంటారు. ఎంత ఎక్కువగా మనం మన గతంలో దేవుడు మనతో చేసినటువంటి కార్యాలు, విడుదల కార్యాలు మనం జ్ఞాపకాన్ని తెచ్చుకుంటామో అంతగా మనం దేవునికి లోబడతాం. దేవుడు చేస్తున్నటువంటి కార్యాలను మరిచిపోతే
మన భవిష్యత్తు అన్నది దేవునికి అనుకూలంగా ఉండదు, ప్రతికూలంగా ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6 నుంచి చదువుతున్నాను. మీరు అతిశయపడటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను. అపోస్తలుడైన పౌలు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏమంటున్నాడు అంటే, మన పస్కా పశువు వధించబడింది కాబట్టి మీలో ఉన్నటువంటి పాతదైన పులిపిండిని తీసివేయండి అని అంటున్నాడు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ప్రతి పండుగ ఇశ్రాయేలీలు గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే దాని భవిష్యత్తు నెరవేర్పు కోసం ఎదురు చూసేదానికి ఉపయోగపడుతుంది. మరొకసారి చెప్తున్నా వినండి. దేవుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించినటువంటి ప్రతి పండుగ అన్నది ప్రతి ఇశ్రాయేలీయుడు వారి గతాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఇలా పదే పదే గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా దాని భవిష్యత్తు నెరవేర్పుని ఎదురు చూడడానికి ఉపయోగపడుతూ ఉంది. అర్థమయ్యేటట్టు వివరిస్తాను. ప్రతి ఇశ్రాయేలీయుడు పస్కా పశువును వధించి 7 రోజులు పులిల రొట్టెల పండుగ చేసుకుంటూ ఉన్నప్పుడు మేము క్రొత్త జీవితంలోకి ప్రవేశించాలి, దేవుడు మమ్మల్ని విడిపించాడు కాబట్టి మేము క్రొత్త జీవితాన్ని జీవించాలి అనేది వాళ్ళు జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నారు. అయితే పస్కా పశువును వధించినంత సులభం కాదు పాపాన్ని విడిచిపెట్టడం. పులిన రొట్టెల పండుగను ఆచరించినంత సులభం కాదు మనలో ఉన్నటువంటి పులిపిండిని తీసివేసుకోవడం. ఇంకొకసారి చెబుతున్నాను, ఒక గొర్రె పిల్లను వధించినంత సులభం కాదు మనలో ఉన్న పాపాన్ని తీసివేసుకోవడం. 7 రోజులు పులిన రొట్టెలు తిన్నంత సులభం కాదు మనలో ఉన్నటువంటి పులిపిండిని తీసివేసుకోవడం. అంటే పదే పదే ఈ పండుగను ఆచరించడం ద్వారా నిజంగా మాలో ఉన్నటువంటి పాపం ఎప్పుడు పోతుంది, నిజంగా మాలో ఉన్నటువంటి పులిపిండిని ఎప్పుడు తీసివేసుకోగలుగుతాం. నా ఇంటిలో పులిసినది ఉండకూడదంటే నేను తీసివేసుకోగలను, ఎందుకంటే కనిపిస్తుంది, అది సులభం తీసివేయడం. కానీ నా లోపల ఉన్నటువంటి పులిపిండిని నేను తీసివేసుకోగలనా? మనం తీసివేసుకోగలమా? ఐగుప్తు నుండి కనాను దేశానికి రావడం సులభం, కానీ నా భ్రష్టత్వం నుండి దేవుని అధికారం కిందకి రావడం అన్నది చాలా కష్టం. అలా పదే పదే వీళ్ళు పస్కా పండుగను ఆచరించడం ద్వారా గతంలో మేము ఐగుప్తు నుంచి వాగ్దాన దేశానికి వచ్చాం, కానీ మా పాపం భ్రష్టత్వం నుండి దేవుని అధికారంలోనికి, దేవుని సారూప్యతలోనికి రాలేదే అన్నటువంటిది ఒక ప్రశ్నార్థకం ఏర్పడుతుంది. మా ఇళ్లలో ఉన్నటువంటి పులిసిన పిండిని తీసివేసుకుంటున్నాం, కానీ మాలో ఉన్నటువంటి పులిసినటువంటి లక్షణాలు తీసివేసుకోలేకపోతున్నామే, ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి ప్రశ్నార్థకం ఒకటి తలెత్తుతుంది. అంటే దేవుడిచ్చినటువంటి ప్రతి పండుగ గతాన్ని గుర్తు చేసుకోవడానికి, అలాగే దీని భవిష్యత్తు నెరవేర్పు కోసం ఎదురు చూడడానికి ఉపయోగపడుతుంది. అలా ప్రతి సంవత్సరం ఇశ్రాయేలు పండుగ చేసి ఒకానొక సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను తీసుకొని ఒక మేడ గదిలోకి వెళ్ళాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనం నుంచి, వారు భోజనం చేయించుండగా, ఏ భోజనం? పస్కా భోజనం తింటూ ఉండగా, పస్కా భోజనం, పస్కా విందు అంటారు. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి, మీరు తీసుకొని తినుడే, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన్ను తాను పస్కా పశువుతో పోల్చుకుంటూ తన రక్తాన్ని నూతన నిబంధన గుర్తుగా పోలుస్తూ, అంటే ఇక పాత నిబంధన అయిపోయింది. పాత నిబంధన ఏంటి? ద్వారబంధాల మీద రక్తపు గుర్తు పోయడం. క్రొత్త నిబంధన ఏంటి? నా రక్తాన్ని త్రాగండి. పాత నిబంధన ఏంటి? గొర్రెపిల్ల రక్తాన్ని, పస్కా పశువు రక్తాన్ని ద్వారబంధాలకు పూయండి. క్రొత్త నిబంధన ఏంటి? నా రక్తాన్ని త్రాగండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్తాన్ని శిలువ మీద చిందించాడు. పాత నిబంధనలో ఆ పస్కా పశువు రక్తాన్ని ద్వారబంధాలకు పూశారు. క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రక్తాన్ని శిలువకి చిందించాడు, శిలువ మీద పూశాడు ఆయన.
పాత నిబంధనలో ఇలా అడ్డు కమ్మీకి నిలువు కమ్మీకి పూసేవాళ్ళు, 2 నిలువు కమ్మీలు, ఒక అడ్డు కమ్మీకి పూసేవాళ్ళు. క్రొత్త నిబంధన ఏంటంటే సిలువుకి ఒక అడ్డు కొయ్య ఉంటుంది, నిలువు కొయ్య ఉంటుంది. ఆ సిలువు మీద ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తాన్ని చిందించాడు. ఈ చిందించబడిన రక్తం అన్నది క్రొత్త నిబంధన రక్తం. నిబంధన మారిపోయింది. ఇక మీదట పస్కా పశువుని వధించకండి. ఎందుకంటే మీరు ప్రతి సంవత్సరం పస్కా పశువుని వధించడం ద్వారా మేము పాపులమే మాలో పులిసిన పిండి ఉంది అని జ్ఞాపకానికి వచ్చిందే తప్ప నిజంగా మీలో ఉన్న పాపం పోలే, నిజంగా మీలో ఉన్నటువంటి పులిసినటువంటి లక్షణాలు పోవడానికి ఈ గొర్రెపిల్ల మీకేమాత్రం సహాయం చేయలేదు. పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి పద్ధతులన్నీ పాపాన్ని పదే పదే జ్ఞాపకానికి తీసుకుని వచ్చాయి తప్ప పాపాన్ని పూర్తిగా తీసివేయలేకపోయాయి. నేను పాపాన్ని పోగొట్టుకొని శుద్ధున్నయ్యాననేటువంటి ఆ నిర్ధారణ ఇవ్వలేకపోయాయి. యేసుప్రభు అంటున్నాడు, ఇక మీదట పస్కా పశువును వధించకండి, ఇది నా శరీరం, దీన్ని తినండి అని రొట్టె ముక్కనిచ్చాడు. ఇది నా శరీరం అని ఒక రొట్టెనిచ్చి దీన్ని తినండి. పాత నిబంధనలో పస్కా పశువుని తినాలి. ఇక మీదటి నుంచి నన్ను తినండి. నిబంధన మారిపోయింది, అగ్రిమెంట్ మారిపోయింది. ఇక మీదటి నుంచి నా రక్తాన్ని త్రాగండి, త్రాగిన ప్రతిసారి క్రొత్త నిబంధనలో ఉన్నాం అని జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. ఇది అనేకుల పాప ప్రాయశ్చిత్తం కోసం చిందించబడుతున్నటువంటి రక్తం. చూడండి 27వ వచనం చూడండి. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధనా రక్తము. ఫుట్ నోట్లో క్రొత్త నిబంధన అని ఉంటుంది, క్రొత్త నిబంధన రక్తము అని ఉంటుంది. పాత నిబంధన ఏంటి? దేవుడు గతంలో మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించాడు, పాత నిబంధన. క్రొత్త నిబంధన ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మమ్మల్ని పాపము నుండి విడిపించాడు, క్రొత్త నిబంధన. పాత నిబంధన ఏంటంటే సంహారపు దూత మా ద్వారబంధాలకు ఉన్నటువంటి రక్తపు గుర్తును చూసి దాటిపోయింది. క్రొత్త నిబంధన ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించడం ద్వారా మేము బ్రతికాము. పాత నిబంధన ఏంటి? మేము గతంలో ఐగుప్తులో బానిసత్వం అనుభవించాం, మేము స్వతంత్రులమయ్యాం. క్రొత్త నిబంధన ఏంటి? మేము సాతాను అధికారం కింద ఉన్నాం గతంలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి మరణంతో దేవుని అధికారం కిందకి వచ్చాం, దేవుని రాజ్యంలోకి వచ్చాం. క్రొత్త నిబంధన. ఈరోజు ఉదయాన్నే ఒక వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్లో, విశ్రాంతి దినము అని. ఏది? 23వ అధ్యాయం లేవీకాండం 1వ వచనం నుంచి 3వ వచనంలో విశ్రాంతి దినం ఉంది కదా. ఆ విశ్రాంతి దినం అంటే ఏంటి, ఎందుకు విశ్రాంతి దినాన్ని పాటించాలని ఈరోజు ఉదయాన్నే వీడియో పెట్టాను, నిన్న మాట్లాడి. అయితే దాన్ని ఒక 7th డే అడ్వెంటిస్ట్ లేదా యెహోవా సాక్షి ఎవడో చూశాడు. చూసి ఇంత పెద్ద చాటబారితో ఒక కామెంట్ రాశాడు. దాంట్లో ఏమనుందంటే సారాంశం ఏంటంటే, పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే శనివారం, క్రొత్త నిబంధనలో ఆదివారం కూడుకోమని యేసుప్రభు చెప్పాడా? క్రొత్త నిబంధన విశ్రాంతి దినం ఆదివారం అని చెప్పాను నేను. క్రొత్త నిబంధన విశ్రాంతి దినం ఆదివారం అని బైబిల్లో ఉందా? ఆదివారాన్ని ప్రభు దినం అని అంటారా అనేటట్టుగా పెద్ద చాటబారితో ఒకటి పెట్టాడు. అంటే వాళ్ళు 7th డే అడ్వెంటిస్టులు. అంటే 7th డే అంటే శనివారమే కూడుకోవాలి, ఆదివారం కూడుకోకూడదు అంటే పాత నిబంధన కింద ఉంటారు వాళ్ళు, పాత నిబంధన కింద ఉంటారు. పెద్దగా సమాధానం అక్కర్లే. మలాకి గ్రంథానికి వస్తే మీరు, మలాకి గ్రంథం చివరి అధ్యాయం ఏంటి? 4వ అధ్యాయం. ఆ 4వ అధ్యాయం పేపర్ తిప్పితే ఆ 4వ అధ్యాయం దాటిన తర్వాత ఒక పేపర్ ఉంటుంది, తెల్ల పేపర్ ఉంటుంది. ఏముంటుంది దీని మీద? మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తును గూర్చిన క్రొత్త నిబంధన గ్రంథము అని ఉంటుంది. దాని పక్కనే ఉంటుంది మత్తయి సువార్త అని ఉంటుంది. ఈ తెల్లటి పేపర్ ఏం చెప్తుందంటే, ఈ పేపర్ లేకుండా అలాగే కొనసాగి ఉంటే మత్తయి సువార్త అని, మలాకి 4వ అధ్యాయం తర్వాత వెంటనే మత్తయి సువార్త అని స్టార్ట్ అయి ఉంటే మనం కూడా విశ్రాంతి దినాన్ని పాటించుండేవాళ్ళం,
మనం కూడా సున్నతి చేసుకునేవాళ్ళం, మనం కూడా ఉదయం సాయంకాలం బలర్పించేవాళ్ళం, మనం కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి విధమైనటువంటి కట్టడికి లోబడి ఉండేవాళ్ళం. అయితే ఈ తెల్ల పేపర్ ఏం చెప్తుందంటే, ఈ పేపర్కి ఇటువైపు ఉన్నవి ఇటువైపుకు రావు. అర్థమైందా? ఈ పేపర్కి ఇటువైపు ఎడమవైపు ఉన్నటువంటి విషయాలన్నీ ఈ కుడివైపుకి రావు అని చెప్తుంది ఈ తెల్ల పేపరు. అంతేనా? క్రొత్త అంటే అర్థం ఏంటి? దానికంటే ముందు ఇవ్వబడింది పాత అని యేసు ప్రభు అంటాడు. కొత్త బట్టకి పాత మాసిక వేయకండి, పాత సంచుల్లో క్రొత్త ద్రాక్షరసం పోయకండి. కొత్త ద్రాక్షరసాన్ని కొత్త వాటిలోను, పాత ద్రాక్షరసాన్ని పాత వాటిలోను పోయండి అని యేసు ప్రభు చెప్తాడు కదా. దేని గురించి చెప్తున్నాడు ఆయన? ద్రాక్షరసం ఎలా వ్యాపారం చేయాలని చెప్తున్నాడా? ఆహా, పాత నిబంధన పద్ధతుల్ని నా దగ్గర తీసుకొని రాకండి, నన్ను పాత నిబంధనలోనికి తీసుకుని వెళ్ళకండి. కొత్త బట్టకి పాత మాసిక వేయకండి, పాత సంచుల్లో కొత్త ద్రాక్షరసం పోయకండి. కొత్తది కొత్త దాంట్లోనే పోయాలి, కొత్తదాన్ని కొత్తదే వేయాలి. యేసు ప్రభు అంటున్నాడు, ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన. అంటే పాత నిబంధనలో ఉన్నవన్నీ ఇటువైపు రావు. మరి ఎలా వస్తాయి? పూర్తిగా మారిపోతాయి. పాత నిబంధన ఏంటి? ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం పస్కా పశువును వధించండి. క్రొత్త నిబంధన ఏంటి? ఇక మీదట వధించకండి. పాత నిబంధన ఏంటి? 7 రోజులు మీ ఇళ్లలో ఉన్నటువంటి పులిసిన దాన్ని తీసివేసుకోండి. క్రొత్త నిబంధన ఏంటి? మీ మనసుల్లో ఉన్నటువంటి పులిసిన దాన్ని తీసివేసుకోండి. పాత నిబంధన ఏంటి? మీరు గతంలో ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారని జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. క్రొత్త నిబంధన ఏంటి? మీరు పాప బానిసత్వం నుంచి విడిపించబడ్డారని జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. పాత నిబంధన ఏంటి? ఈ పస్కా బలి పశువు ద్వారా దీని రక్తాన్ని బట్టి మా జ్యేష్ఠ సంతానం బ్రతికించబడింది. క్రొత్త నిబంధన ఏంటి? యేసు ప్రభు మరణాన్ని బట్టి మేమందరం రక్షించబడ్డాం. పాత నిబంధనలో ద్వారబంధాల మీద పూస్తే, క్రొత్త నిబంధనలో సిలువ మీద పూసాడు ఆయన. ఇప్పుడు ఈ సెవెంత్ డే వాళ్ళకి సమాధానం ఏంటంటే, పాత నిబంధనలో విశ్రాంతి దినం అంటే శనివారం చివరి రోజు, వారంలో చివరి రోజు. క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి రోజు, అది ఆదివారం, వారంలో మొదటి రోజు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం, ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుతున్నది పుస్తకమున వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తొయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వెంటనే. ఏ రోజంట? అపోస్తలుడైన యోహాను ఏ రోజు ఉన్నాడు? అపోస్తలుడైన యోహాను ఏ రోజు గురించి మాట్లాడుతున్నాడు? మనకి ఆదివారం తెలుసు, సోమవారం తెలుసు, మంగళవారం తెలుసు, ఇలా వారంలో 7 రోజులు తెలుసు. కానీ మనకు తెలియదు ఏంటి? ప్రభు దినం అంటే ఏంటి? ఇంతకీ వారంలో ఒక రోజుకి ప్రభు దినం అని పేరు పెట్టాడు ఆయన. సోమవారం మంగళవారం చెప్పటంలే, సండే మండే ట్యూస్డే అని చెప్పటంలే, ప్రభు దినం అంటున్నాడు. ఏదా రోజు? ప్రభు దినం అంటే ప్రభువు లేచిన రోజు. ప్రభు ఏ రోజు లేచాడు? ఆదివారం లేచాడు ఆయన. పెద్ద విశేషం కాదు కదా. ప్రభువు లేచినటువంటి రోజు ప్రభు దినం. ప్రభు దినం అని నేను ఆత్మవశున్నై ఉండగా ఒక రోజుకి ప్రభు దినం అని పేరు పెడితే మనం ఏ రోజు కూడుకుంటాం? ప్రభు దినాన్ని కదా కూడుకుంటాం. ఆదివారం, ఇంగ్లీష్లో సండే అన్నా, తెలుగులో ఆది అన్నా, ఇంకో భాషలో ఇంకొకటి అన్నా, వారంలో మొదటి రోజు మనం కూడుకుంటాం. ఆదిమ సంఘం అపోస్తల కార్యం చూడండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారమును మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎప్పుడు రొట్టె విరిచారంట? ఆదివారమును మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. ఏంటంట? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయడం కాదు, ప్రతి ఆదివారం చందా పోగు చేయండి అంటున్నాడు. చందా అంటే కానుక. నేను వచ్చినప్పుడు హడావిడిగా బయలుదేరి నువ్వెంత ఇస్తావు అని చందా పోగు చేయకండి. ఎందుకు చందా? ఆయన కారుకి ఈఎంఐ కట్టుకోవడానికి కాదు. ఎందుకు చందా అంటే యెరూషలేములో కరువు వచ్చింది.
యెరూషలేములో ఏమొచ్చింది? పౌలు కరువు రాలే, పౌలుకి ఈఎంఐ కట్టాల్సిన అవసరం రాలే. యెరూషలేములో అపోస్తలులు ఉన్నటువంటి సంఘానికి, ప్రారంభ సంఘానికి కరువు వచ్చింది. ఆ కరువులో వారిని పోషించడానికి కొరింథీలో ఉన్నటువంటి, యూరోప్ ఖండంలో ఉన్నటువంటి వీళ్ళతో చెప్తున్నాడు, మీరు చందా పోగు చేయండి, అక్కడ సంఘాన్ని ఆదుకుందాం అంటున్నాడు. ఆయన కోసం అడగలే. ఈరోజు ఎవరి కోసం అడుగుతున్నారు? వీళ్ళ కోసమే అడుగుతున్నారు. ఎప్పుడు చందా పోగు చేయాలంట? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున, ఆదివారం కాదు, ప్రతి ఆదివారం ఏం చేయాలి? చందా పోగు చేయాలి. అంటే ఆదిమ అపోస్తలుల సంఘం ఎప్పుడు కూడుకునేది? ఆదివారం కూడుకునేది. ప్రతి ఆదివారం చందా పోగు చేస్తున్నారు. అంటే ఒక్క ఆదివారం అంటే ఏదో పొరపాటుగా కూడుకుని ఉంటారులే అనుకుంటాం. ప్రతి ఆదివారం అంటే, ప్రతి ఆదివారం చందా పోగు చేయడం అంటే ప్రతి ఆదివారం కూడుకునే వాళ్ళు. ఎందుకంటే ఆ ఆదివారం ప్రభు దినం కాబట్టి, ప్రభు లేచిన రోజు కాబట్టి, ప్రభు మరణాన్ని గెలిచినటువంటి రోజున ప్రభు దినం అంటే ఆ రోజు తప్ప కూడుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం ఏంటిగా? నేను ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామందికి విశ్రాంతి దినం అంటే శనివారం, పాత నిబంధన. మనం దేని కింద ఉన్నాం? క్రొత్త నిబంధన కింద ఉన్నాం. క్రొత్త నిబంధన విశ్రాంతి దినం అంటే ఏంటి? ఆదివారం. పాత నిబంధనలో 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి తీసుకుంటారు దేవుని సన్నిధిలో. క్రొత్త నిబంధనలో వారంలో మొదటి రోజు దేవుళ్ళో సంతోషపడి మిగిలినటువంటి 6 రోజులు గడుపుతాం. అక్కడ అలిసిపోయి విశ్రాంతి తీసుకున్నారు, ఇక్కడ ఆనందంగా ప్రారంభిస్తున్నాం వారాన్ని. ఈ తేడా అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు అనుకుంటున్నారు? పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు, చాలా పెద్ద పాస్టర్లు. అర్థం కాదు. ఎందుకంటే దీని మీద శ్రద్ధ పెట్టరు, దీని మీద శ్రద్ధ పెడతారు. కాబట్టి ఇది పెరుగుతుంది తప్ప ఇది పెరగటంలే. మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో ఒక పేపర్ ఏం చెప్తుందంటే, ఇక మీద నుంచి మీరు క్రొత్త నిబంధనలో ప్రవేశిస్తున్నారు, నిబంధన మారిపోతుంది. నిబంధన మారిపోయిందంటే పాత చింతకాయ పచ్చడి రాదు, మొత్తం కొత్త కూర ఉంటుంది ఇక్కడ. అయితే ఆ పాత నిబంధన మనం ఎందుకు చదువుతామంటే, యేసు ప్రభువుకి పునాది లాంటిది అది. యేసు ప్రభువుని అర్థం చేసుకోవడానికి. మన పిల్లలు 6వ తరగతికి వచ్చారనుకో, వాడికి మనం ఎక్కాల పుస్తకం, ఏబిసిల పుస్తకం, ఆలు ఉండేటువంటి పలకా పలకం తీసుకొస్తామా? తీసుకొని రాము. అవన్నీ 1వ తరగతిలో అయిపోయాయి. 1వ తరగతి అయిపోయిందని దాన్ని వదిలిపెట్టము. వాటితోనే ఈ 6వ తరగతిని, మిగిలినటువంటి తరగతులు పూర్తి చేస్తాం. పునాది అవి. పాత నిబంధన అన్నది పునాది. మొదట పాత నిబంధన అర్థమైతేనే తర్వాత కొత్త నిబంధన అనేది అర్థమవుతుంది. అంతే తప్ప పాత నిబంధనలో ఉన్న వాటిని తీసుకొని మనం కొత్త నిబంధనలో తెచ్చుకోము. చిన్న విషయం కదా నేను చెప్పింది ఇంతవరకు. యేసు ప్రభు పస్కా పండుగ రోజున ఒక రొట్టెని ఎత్తుకొని తన శిష్యులకి ఇచ్చి, ఇది అనేకుల కొరకై విరవబడుతున్న నా శరీరం. పస్కా పశువు శరీరం కాదు. ఇంతకేం తింటున్నారు వాళ్ళు? పస్కా పశువు మాంసాన్ని తింటున్నారు వాళ్ళు. ఆ పస్కా పశువు మాంసాన్ని తింటూ ఆ మాంసాన్ని ఇవ్వలే ఆయన. దేన్నిచ్చాడు? రొట్టెనిచ్చాడు. ఇది నా శరీరం అన్నాడు. అంటే ఇక మీదటి నుంచి పస్కా పశువు మాంసం కాదు, నా శరీరాన్ని తినండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు ఇశ్రాయేలు జాతి గతంలో దేవుడు ఐగుప్తు నుంచి తీసుకొచ్చినటువంటి దాన్నే జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నారు. ఇక మీదటి నుంచి నన్ను జ్ఞాపకాన్ని తెచ్చుకోండి. ఇది నా రక్తం, ఇది నా రక్తం. ఇక మీదటి నుంచి ద్వారబంధాల మీద పూయకండి, మీ జీవితాల మీద పూసుకోండి నా రక్తాన్ని. నిబంధన మారిపోయింది. పాత నిబంధనలో పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది? సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు సాయంకాలం పస్కా పశువును వధిస్తే మరుసటి రోజు నుంచి 21వ రోజు వరకు, అంటే 7 రోజులు పులిన రొట్టెల పండుగ జరుగుతుంది. క్రొత్త నిబంధనలో పస్కా పండుగ ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? ప్రతి ఆదివారం పస్కా పండుగ. తేడా అర్థమవుతుందా? పాత నిబంధనలో సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ. క్రొత్త నిబంధనలో సంవత్సరానికి 52 పస్కా పండుగలు. ఎన్ని పండుగలు? 52 పస్కా పండుగలు. 52 ఆదివారాలు కదా సంవత్సరానికి. కాబట్టి 52 పస్కా పండుగలు. మరి పులిన రొట్టెల పండుగ లేదా కొత్త నిబంధనలో? ఇది జీవితాంతం తీసివేసుకుంటూనే ఉంటాం. పాత నిబంధనలో 14వ తారీఖు సాయంకాలం పస్కా పశువును వధించి మిగిలినటువంటి రోజులన్నీ కూడా 21 వరకు
పులిసిన వాటిని తీసివేసుకుంటూ ఉంటారు. కానీ ప్రతి ఆదివారం పస్కా పండుగ జరుపుకొని మిగిలినటువంటి వారం అంతా ఏం చేస్తూ ఉంటాం? పులిసిన దాన్ని తీసివేసుకుంటూ ఉంటాం మన జీవితంలో నుంచి. ఇంట్లో నుంచి కాదు. ఇంట్లో పులిసినటువంటి దోశ వేసుకోవచ్చు, పులిసినటువంటి మిగిలినటువంటి బేకరీ ఐటమ్స్ ఉంటాయి, తినొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ జీవితంలోంచి పులిసిన పిండిని తీసివేసుకుంటూ ఉంటాం మిగిలినటువంటి రోజులు జీవితాంతం. పాత నిబంధనలు మేలు కదా, సంవత్సరానికి ఒకసారి వచ్చింది. కొత్త నిబంధనలో ప్రతి ఆదివారం పస్కా పశువు, సంవత్సరం అంతా పులిసిన దాన్ని తీసివేసుకోవడమే. నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం నుంచి, మీరు అతిశయపడటం మంచిది కాదు, పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు తెలియజేయనని మీరు ఎరుగరా. ఏమంటున్నాడు? పులిసిన పిండి అంట ముద్దంతటిని నాశనం చేస్తుందంట. ఇంతకు దేని గురించి మాట్లాడుతున్నాడు? మొదటి వచనం చూడండి. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. వదంతి అంటే ఒక పుకారు. కొరింథీ సంఘంలో ఏముందంట? జారత్వం. జారత్వం అంటే లైంగిక దుర్నీతి, వ్యభిచారము, అక్రమ సంబంధాలు ఉన్నాయంట. ఎక్కడ? కొరింథీ సంఘంలో. మీలో జారత్వం గలదని వదంతి ఉంది, అందరూ మాట్లాడుకుంటున్నారు. 6వ వచనంలో మీరు అతిశయపడటం మంచిది కాదు. లోపలేమో వ్యభిచారం పెట్టుకొని బయటకేమో మా చర్చి మీద సిలువ అండి, యెరూషలేము నుంచి తెప్పించామండి, ₹1,000,000 అయింది, నెత్తికేసి కొట్టుకోండి బాగుంటుంది. లోపలేముందంట? జారత్వం. నెత్తి మీద ఏముందంట? ₹1,000,000 సిలువ ఉందంట. ఏం చేయాలి మరి? మొత్తం చర్చికి లైటింగ్ తీస్తారు, జిగేలు జిగేలు అంటూ ఉంటుంది చర్చి. వీళ్ళ బ్రతుకులు ఎట్టుంటాయి? ఒక్క 0 బల్బు కూడా ఉండదు లోపల, అంత చీకటే. మీరు అతిశయపడటం మంచిది కాదు. ఈరోజు దేన్ని చూసి అతిశయపడుతున్నారు? బిల్డింగులను చూసి. జీవితాలు కాదు, బిల్డింగులు చూసి అతిశయపడుతున్నారు. మాది పెద్ద చర్చి, మాది పెద్ద చర్చి. ఇప్పుడు తమాషా చెప్పమంటారా? చర్చిలను చూసి అతిశయపడే రోజులు పోయి కార్లను చూసి అతిశయపడే రోజులు వచ్చాయి. పెద్ద పాస్టర్ అంటే పెద్ద కార్లు తిరుగుతుంటాడు, చిన్న పాస్టర్ అంటే సైకిల్లోనో స్కూటర్లో తిరుగుతుంటాడు. నిజం. ఇప్పుడు పాస్టర్లు కార్లు ఎలా కొంటున్నారు అంటే, పెద్ద కంపెనీ కారు కొంటే వాడు పెద్ద పాస్టర్ అని, చిన్న కంపెనీ కారు కొంటే చిన్న పాస్టర్ అని. ఒకవేళ సైకిల్లో తిరుగుతున్నాడు అనుకో, వాడు అసలు పాస్టరే కాదు. స్కూటర్లో తిరుగుతుంటాడు, అసలు పాస్టరే కాదు. ఎంత పెద్ద కారు అయితే అంత పెద్ద పాస్టర్. మీరు అతిశయపడడం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా సరే ముద్దంతటిని చెడగొడుతుంది. చర్చిలో ఒక్కడుంటే చాలు, వ్యభిచారం చేసేవాడు అందరికీ అంటిస్తాడు. చర్చిలో ఒక్కరికి కరోనా వచ్చిందనుకో, మిగతా వాళ్ళకు వస్తుందో రాదో తెలియదు, కానీ జాగ్రత్తలు పాటిస్తే ఒక్కడు వ్యభిచారం చేసేవాడు ఉన్నాడు అనుకో, అందరికీ అంటుకుంటుంది. అది కరోనా కంటే డేంజరు వ్యభిచారం అనేది. మీరు వెళ్ళండి, బయట పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళండి. చర్చిలు కదా అవి, షాపింగ్ మాల్స్ అవి. అక్కడ వెళ్ళండి. ఎందుకు చర్చికి వస్తారు, ఎందుకు పోతారు, అసలు ఏంటో అర్థం కాదు. మీలో జారత్వము కలదని వదంతి కలదని ఇక్కడ రాశాడా? ఎప్పుడు రాశాడు? 1వ శతాబ్దంలో రాశాడు. ఇప్పటికీ మనం చదువుతున్నామా? అంటే టామ్ చేశాడు, అది విషయం. దండోరా వేశాడు. ఏది? మొత్తం భవిష్యత్ అంతటికి. కొరింథీ సంఘం జారత్వం చేస్తుందని మనం ఏం చేస్తాం? మూసి పెడతాం కదా, దాచి పెడతాం కదా. మనం ఏం చేస్తాం? కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడుతుందని భలే మాట్లాడతాం కదా మనం. కడుపు దించుకుంటేనంట ఎక్కడ పడుతుందంట? కాళ్ళ మీద పడుతుందంట. అందుకని కడుపు దించుకోరంట. అదే పక్కింటి వాళ్ళు చేస్తే కనుక వాళ్ళ కడుపులు దించుతారు, వాళ్ళ కాళ్ళ మీద పడినా పర్లే. మన ఇంట్లో బిడ్డ కదా, మన ఇంట్లో బిడ్డ చేసింది ఎక్కడ పెట్టుకోవాలంట? మన కడుపులో పెట్టుకోవాలంట. కాదని కడుపు దించుకుంటే ఏమవుతుంది? కాళ్ళ మీద పడుతుందంట. అంటే అర్థం ఏంటంటే, మన క్రైస్తవులం కదా, మన గురించి మనమే చెప్పుకోవచ్చా? ఇంకెవరు చెప్తారు? ఈ ముక్క పౌలుకి చెప్పాల్సి ఉంది. ఏంటి పౌలు? కొరింథీ సంఘం గురించి ఇలా రాశావు, భవిష్యత్ తరాలన్నీ ఎలా మాట్లాడుకుంటాయి అని పౌలుకు చెప్తే ఏమంటాడు పౌలు? మీలో జారత్వం కలదని వదంతి కలదు.
కాబట్టి మీరు అతిశయపడకండి, మీలో ఉన్న ఆ పులిసిన పిండిని తీసి పారేయండి. ఏం చేస్తారు పులిసిన పిండిని? పస్కా పండుగలో ఏం చేయాలంటే పులిసిన పిండిని తీసి పడేయాలా. ఈరోజు ఏం చేస్తున్నారు తెలుసా? మూసి పెట్టుకుంటున్నారు. అబ్బే ఏమి లేదు, పులిసింది ఏమీ లేదు. నేను చెప్తున్నానా పులిసిందని తీసివేయమని? పౌలు చెప్తున్నాడా? క్రైస్తవులకి పులిసిన పిండి వచ్చింది. క్రైస్తవులకు ఏమొచ్చింది? పులిసిన పిండి వచ్చింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దించుము. ఇంకొకసారి చదవండి, మీరందరూ చదవండి. ఇతరులు భయపడు నిమిత్తము పాపము చేయు వారిని కొందరి ఎదుటనా? అందరి ఎదుట ఏం చేయాలంట? శృతి మెత్తగా చెప్పమంటున్నాడా? గద్దించమంటున్నాడా? గద్దించమంటున్నాడు. దీన్నే 2024 భాషలో కనుక తర్జుమా చేస్తే, ఎవడైనా వాక్య విరోధమైన పని చేస్తే యూట్యూబ్లో వీడియో పెట్టు అని తర్జుమా చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మొదటి శతాబ్దంలో రాస్తున్నాడు ఆయన, ఎవడైనా పాపం చేస్తే అందరి ఎదుట గద్దించు. ఎందుకంటే ఇతరులు భయపడతారు, ఇతరులు భయపడాలి. ఎవరైనా చర్చికి వెళ్ళి తమాషాలు చేస్తే బయటకు విసిరేస్తున్నారా? ఎలాగైతే ఇశ్రాయేలీయులు పులిసిన దాన్ని విసిరేసేవాళ్ళు 7 రోజులు, అలా బయటకు విసిరేస్తున్నారా అని ఇతరులు భయపడేదానికి, నన్ను కూడా విసిరేస్తారేమో అని భయపడేదానికి అందరి ఎదుట నిలవబెట్టి ముఖం మీద గడిగని చెప్పాడు ఆయన. 2024లో అయితే వాడి క్లిప్పింగ్లు వేసి పేరు చెప్పి అడ్రస్ చెప్పి వీడు దొంగ అని యూట్యూబ్లో వీడియో చేయి అని తర్జుమా చేయాలి ఇక్కడ. కాకపోతే ఆ రైట్స్ నాకు లేవు కాబట్టి చెప్తున్నా. పస్కా పండుగ అంటే ఫుల్గా అది నిద్రపోవడం కాదు, ఇల్లంతా వెతకాలి ఎక్కడ పులిసింది ఉంది. ఏమేవు రాత్రి కూర ఉండవు కదా, ఎక్కడుంది? కొంచెం ఫ్రిడ్జ్లోను కొంచెం అక్కడ ఈ అరమలో పెట్టావు కదా, తీ బయటికి, పులిసిందేమో చూడు. పులియడం అంటే చెడిపోవడం. 7 రోజులు వెదికి వెదికి పులిసిన దాన్ని తీసివేసుకోవాలా. వాళ్ళు రొట్టెలు తింటున్నారు, అనుకోకుండా 2-3 రొట్టె ముక్కలు కింద పడ్డాయి, అలా గాలికి అలా మూలకు వెళ్ళిపోయాయి. పులియవా? కుళ్ళిపోవా? జాగ్రత్తగా వెతకాల ఇల్లంతా. ఏది పులిసింది ఉండకూడదు. డస్ట్బిన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు డస్ట్బిన్ ఉందా అని అనకండి. పడేసుకునేవి ఉంటాయి కదా ఇంట్లో, ఎక్కడైనా కాంపౌండ్లు ఉంటాయి కదా, అక్కడ ఏమైనా పదార్థాలు పడితే పులిసిపోతాయి కదా, వెతకండి. పులిసింది ఉండకూడదు. పస్కా పండుగ అంటే పులిసిన వాటిని తీసివేయాలా. ఎందుకంటే పస్కా పశువు వధించబడింది కాబట్టి మనలో ఉన్నటువంటి పులిసిన దాన్ని తీసివేసుకోవాలా. నేను చెప్పటంలో బైబిల్ చెప్తూ ఉంది. మరి క్రైస్తవ్యంలో ఎంత పులిసిన పిండి, ఎంత పులిసిన పిండి, ఎవడు తీస్తాడు దీన్ని? పులిసిన పిండి తీసివేయండి నాయన, మిగతా వాళ్ళని భయపడి వాళ్ళు పులియకుండా ఉంటారా అని చెప్తే ఫోన్ చేసేమంటారు తెలుసా? జాన్పాల్ గారు ఒక తండ్రిగా చెప్తున్నా, తండ్రి వయసు అంట, మా నాన్నే నాకు ఎప్పుడు చెప్పడం. ఎందుకంటే ఆయనకు తెలుసు అనమాట, వాడికి తెలిసినంత బైబిల్ నాకు తెలియదని నన్ను గౌరవించి చెప్పేవాడు కాదు. అడిగేవాడు మా నాన్న, చాలా సందేహాలు అడిగేవాడు. ఒరే పలానా దానికి అర్థం ఏంటి, పలానా దానికి అర్థం ఏంటి. మా నాన్నకి అనుభవం ఉండొచ్చు లోకంలో, కానీ బైబిల్లో లేదు, నాకు మించి లేదు. అడిగేవాడు, తెలుసుకునేవాడు. ఉదయం 4 గంటలు చేశాడు. ఆ నంబర్ చూడగానే భయపడిపోయాను, ఏమైందో ఎలాంటి వార్త వినాలో అని. 4 గంటలు ఫోన్ చేసి ఏదో ప్రశ్న అడిగాడు బైబిల్లో నుంచి. అదేంటి నాన్న అంటే బైబిల్ చదువుతుంటే సందేహం వచ్చిందంటే అందుకని ఫోన్ చేసి అడిగాడు. మా నాన్నే నన్ను సలహా ఇవ్వలే, కానీ నీ తండ్రి లాంటి ఒకరు పేరు చెప్పొద్దు, ఒకరు ఫోటో వేయొద్దు, మన గురించి మనమే మాట్లాడుకుంటే ఇతరులకు మనం ఏమవుతాం చెప్పు? ఏంటంట, మన గురించి మనమే మాట్లాడుకోకూడదంట. కానీ ఇశ్రాయేలుతో దేవుడు ఏం చెప్పాడంటే మీ ఇంటిని మీరే శుభ్రం చేసుకోండి, పులిసిన దాన్ని తీసివేసుకోండి అని దేవుడు చెప్పాడు. బైబిల్ చదవరు. మీరు అతిశయపోవటం మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎరుగరా? మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను
పులిసిన పిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టెతో పండుగ ఆచరింతుము. పౌలు చెప్తున్నాడు, ఆ దుర్మార్గతని, దుష్టత్వాన్ని, ఆ పులిసిన పిండిని అంతా తీసివేసి నిష్కాపట్యము, సత్యము అనేటువంటి పులియనటువంటి పిండితో పండుగ ఆచరిద్దాం. సంఘంలో అసత్యం పేరుకుపోయింది, కానీ పౌలు అంటున్నాడు సత్యం అనేటువంటి పులిని పిండితో పండుగ ఆచరిద్దాం. నిష్కాపట్యము, కపటం అంటే ఏంటి? కపటం అంటే లోపల ఒకటి పెట్టుకొని బయట ఇంకొకటి మాట్లాడడం. అంగిట్లో విషం పెట్టుకొని కొన్నాళ్ళకిన బెల్లం పెట్టుకొని మాట్లాడతారంట. అంగిట్లో ఏముంది? విషము. కొన్నాళ్ళకి ఏముంది? బెల్లం. అంటే మాటలు ఎలాగుంటాయి? తీయగా ఉంటాయి. లోపల ఏముంది? విషం. ఇది కపటం. కపటం కపటం అంటే లోపల ఒకటి ఉంటే బయట ఒకటి మాట్లాడడం. నిష్కాపట్యం అంటే లోపల ఏముందో బయట అదే ఉంటుంది, బయట ఏం మాట్లాడతాం లోపల అదే ఉంటుంది. నిష్కాపట్యం అంటే మన సంఘంలో ఉన్నటువంటి దుర్మార్గులందరినీ మూసిపెట్టి అబ్బే ఏమి లేదు మేమంతా మంచి వాళ్ళం అని చెప్పి బయట వాళ్ళని తిట్టాలా, ఇష్టం వచ్చినట్టుగా తిట్టాలి బయట వాళ్ళని. ఎవరిని? హైందవుల్ని, ముస్లిమ్స్ని, మిగిలినటువంటి మతాల వాళ్ళని చెడామడా తిడితే నిజమైన క్రైస్తవుడు. కానీ క్రైస్తవులు ఏమనకూడదు. నిజమైన క్రైస్తవుడు పక్క వ్యక్తుల జోలికి వెళ్ళడు, పక్క మతస్థుల జోలికి పొరపాటును కూడా వెళ్ళడు. ఎందుకు అంటే యేసుప్రభు ఎప్పుడు కూడా రోమియోల్ని, గ్రీకుల్ని, మిగిలినటువంటి మతస్థుల్ని ఒక్క మాట అనలే. ఆయన కొరడా తీసుకుంది యోధా మతం మీద. యేసుప్రభు కొరడా తీసుకుంది ఎవరి మీద? యోధా మతం మీద, సొంత మతం మీద. నా క్రైస్తవం గురించి నేను మాట్లాడచ్చు, పక్కన వాళ్ళ గురించి మాట్లాడేదాన్ని నాకు అధికారం యేసుప్రభు ఇవ్వలే. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పాపం చేసిన వారిని అందరి ఎదురుగా గద్దించు, ఇతరులు భయపడాలి. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీలో జారత్వం ఉంది, ఆ పులిసిన పిండిని తీసివేయండి అంటున్నాడు. సంఘంలో పులిసిన పిండి పేరుకుపోయి ఉంటే దీన్ని వదిలిపెట్టేసి పక్కింట్లోకి వెళ్ళారు మనోళ్ళు, అక్కడ పులిసిన పిండి తీసివేయడానికి. పస్కా పండుగ అంటే మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవడం. ఆ రోజు గొర్రె పిల్లను వధిస్తేనే 14వ రోజు సాయంకాలము మిగిలినటువంటి 7 రోజులు వాళ్ళు పులిసిన పిండి అంతా తీసివేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారైన పస్కా పశువు వధించబడ్డాడు. కాబట్టి జీవితాంతం పులిసిన దాన్ని తీసివేసుకోవాలి. 5వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా. ఏమంటున్నాడు? వెలుపలి వారికి, వెలుపలి వారు అంటే హైందవులు కానీ, ముస్లిమ్స్ కానీ, మిగిలినటువంటి మతస్థులకి తీర్పు తీర్చడానికి, ఏది మన భాషలో. ఆ రోజు అయితే కనుక సంఘానికి బయట ఉన్న వాళ్ళకి తీర్పు తీర్చడం నాకేలా. వెలుపలి వారికి తీర్పు తీర్చడం నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చును. కానీ మీరు లోపలి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఆ దుర్మార్గుని, ఏ దుర్మార్గుని? వ్యభిచారం చేస్తున్నాడు, ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయండి, బయట పంపించండి. వెలివేయడం అంటే పోయిరా నాన్న కాదు, మెడబెట్టుకొని గెంటడం. ఏదైనా తోటలో నుంచి గెంటాడు చూసారా ఆదమ హవ్వల్ని, అలా గెంటడం. ఇక రావద్దని ఖడ్గజ్వాలను అడ్డు పెట్టాడు కదా, దాన్ని గెంటడం అంటారు. మెడబట్టుకుని గెంటండి. నేను చెప్పటంలే, బైబిల్ చెప్తుంది. నా బాధ ఏంటంటే ఈరోజు క్రైస్తవ్యాన్ని నవ్వులు పాలు చేస్తున్నటువంటి ఎన్నో సంప్రదాయాలు వాటన్నింటినీ నా మట్టుకు నేను శుభ్రపరచాలి, మీ మట్టుకు మీరు శుభ్రపరచాలి. మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి, నా జీవితాన్ని నేను శుభ్రం చేసుకోవాలి, నాలో ఉన్నటువంటి పులిపిండిని తీసివేసుకోవాలి. ఎందుకని? క్రీస్తునే పస్కా పశువు వధించబడింది కాబట్టి పులినటువంటి పిండితో పండుగ ఆచరించాలి. నా జీవితాన్ని శుభ్రం చేసుకోవాలి, నా ఇంటిని శుభ్రం చేసుకోవాలి, నా క్రైస్తవ గృహాన్ని, నా విశ్వాస గృహమైనటువంటి సంఘాన్ని కూడా శుభ్రం చేయాలి. బైబిల్ తెలియనటువంటి నేటి క్రైస్తవం ఏముంటుందంటే మనల్ని మనమే విమర్శించుకోకూడదు. కాదు, మనల్ని మనమే విమర్శించుకోవాలి, మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా అని అంటే పోయి పడ్డారు వాళ్ళ మీద, హైందవ గ్రంథాల మీద పడ్డారు. ఇదిగో మీ శివ పురాణంలో ఎలా ఉంది, భవిష్య పురాణంలో ఎలా ఉంది, కూర్మ పురాణం ఎలా ఉంది. బైబిల్ ఏం చెప్పింది, మనం ఏం చేస్తున్నాము? ఒకడు క్రైస్తవ్యం వైపు వేలెత్తి చూపించడానికి భయపడాలి. అంతటి అంటే వాళ్ళే ఒప్పుకోర్రా, వాళ్ళలో తప్పు జరిగితే బయట గెంటేస్తారనేటువంటి అది బయట వాళ్ళకి కనిపించాలి. మనల్ని మనమే అనుకుంటే బయట వాళ్ళకు లోకు అవుతాం, లోకుగాం.
ఇంకా గౌరవం వస్తుంది, ఘనత వస్తుంది. ఎప్పుడు మనల్ని మనమే శుభ్రపరుచుకున్నప్పుడు బయట వాళ్ళు కూడా భయపడతారు, వాళ్ళు ఒప్పుకోరు అని. మీకు విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. మన శరీరమే అనుకోకుండా ఇన్ఫెక్షన్ వచ్చింది. డాక్టర్ చెప్పాడు, ఈ వేలుకి ఇన్ఫెక్షన్ వచ్చింది, దీన్ని తీసివేయాలి అన్నాడు. ఊరుకోండి డాక్టర్, ఇది నా శరీరం, నా వేలు, దీన్ని తీసివేస్తారా అని అంటే కనుక ఏమవుతుంది? ఈ వేలు కాస్త మిగిలిన 4 వేలు తీసుకుని వెళ్తుంది. అవునా? అప్పుడు చేయి దాకా కత్తిరిస్తారు. అప్పుడు కూడా ఓవరాక్షన్ చేస్తే చేయి దాకా పోతుంది, ఇంకా ఓవరాక్షన్ చేస్తే భుజం దాకా పోతుంది కదా. మన శరీరమే అయినా ఒక్కసారి అది చెడిపోతే దాన్ని కత్తిరించాలి అంతే. మన మధ్య ఉన్న వ్యక్తి అయినా మన సంఘస్థుడైనా ఒక్కసారి పులిసిపోతే గనక ఆ పులిసిన పెంటని తీసివేయాలి అని బైబిల్ చెప్తూ ఉంది. పస్కా పండుగ ఏం చెప్తుంది అంటే, మీ పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవన విధానంలోకి రండి అని చెప్తుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు అంటే, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చనని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే లోకానికి? అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడంటే యేసు ప్రభు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, పాత నిబంధన ఏంటి? ఐగుప్తు నుంచి విమోచించి, కానీ క్రొత్త నిబంధన ఏంటి? ఆయన సమస్తమైన దుర్నీతి నుండి విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. పాత నిబంధన ఏంటంటే ఐగుప్తు నుంచి విమోచించాడు దేవుడు. దాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు పస్కా పండుగని, పులియని రొట్టెల పండుగని ఆచరించారు ఇశ్రాయేలీయులు తరతరాలుగా. అయితే క్రొత్త నిబంధన ఏంటంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాడు. ఐగుప్తు నుంచి కాదు, దుర్నీతి నుండి విడిపించాడు. ఎందుకు అంటే సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని. మనకు వేటి మీద ఆసక్తి ఉండాలంట? దుర్నీతి మీద కాదంట. సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇది క్రొత్త నిబంధన పస్కా, క్రొత్త నిబంధన పులియని రొట్టెల పండుగ. దుర్నీతి నుంచి విడిపించబడ్డం, నిష్కాపట్యం, సత్యం అనేటువంటి పులినటువంటి పిండితో పండుగ ఆచరించడం. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎక్కడి నుంచి విడిపించాడంట? ప్రస్తుతపు దుష్టకాలముల నుండి విమోచించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. పాత నిబంధన ఏంటి? ఐగుప్తు నుంచి విడిపించబడ్డారు. ఐగుప్తు నుంచి కనాన్ దేశానికి వచ్చారు అంతే. క్రొత్త నిబంధన ఏంటి? దుష్టకాలం నుంచి విమోచించబడ్డం. ప్రస్తుత దుష్టకాలం, దుర్నీతి నుండి. పాత నిబంధనలో సంవత్సరానికి ఒక్కసారి 7 రోజులు పండుగ. క్రొత్త నిబంధనలో 7 రోజులు పండుగే. ఈ ఆదివారం ఏంటిది? పస్కా. ఏ పస్కా? ప్రభువైన యేసుక్రీస్తు వారనే పస్కా పశువు వధించబడ్డాడు. అందుకని ఈరోజు మనం రొట్టెలను ద్రాక్షారసం చేయివేస్తాం. సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేస్తాం? పులిసిన దాన్ని తీసివేసుకుంటాం. మనలో ఉన్నటువంటి పులిసిన దాన్ని తీసివేసుకుంటాం. ఈ మొదటి రోజు ఏంటి? పరిశుద్ధ సంఘంగా కొడతాం. చివరి రోజు ఏంటి? పరిశుద్ధ సంఘంగా కొడతాం. ఇశ్రాయేలులు అయితే మొదటి రోజు చివరి రోజు పరిశుద్ధ సంఘంగా కొడతారు. మనమైతే సంవత్సరం అంతా పరిశుద్ధంగానే ఉండాలి అంతే. మనం పని చేస్తున్నా, పడుకొని నిద్రపోతూ ఉన్నా, ఏం చేస్తున్నా సరే పరిశుద్ధంగానే ఉండాలి. చీకటి కార్యాలతో సంబంధం లేదు. పులిసింది ఉండేదానికి వీలు లేదు. ఎప్పటికప్పుడు మనలో ఉన్నటువంటి పులిసిన పిండిని తీసివేసుకుంటూనే ఉండాలి. మనలో పరీక్షించుకుంటూనే ఉండాలి. పాత నిబంధన పస్కా సంవత్సరానికి ఒకసారి 7 రోజులు మాత్రమే. క్రొత్త నిబంధన పస్కా మనం చచ్చేంత వరకు. ఆ రోజు వారిని ఎర్ర సముద్రాన్ని దాటించి ఇటువైపు తీసుకొని వచ్చాడు. సేనాయి పర్వతం దగ్గర చెప్తున్నాడు, ఇదిగో
మీరు ప్రతి సంవత్సరం పస్కా ఆచరించాలని చెప్తాడు సీనాయి పర్వతం దగ్గర. మనం బాప్తిసం కోసం నీళ్ళలో దిగాం కదా, ఒడ్డుకు వచ్చాం కదా, అప్పటి నుంచి ప్రారంభిస్తే పస్కా పండుగని చచ్చేంత వరకు పస్కానే. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటి ఇటువైపు వచ్చారు సీనాయి పర్వతం దగ్గర. అక్కడ చెప్పాడు లేవికాండం 23వ అధ్యాయంలో మీరు ప్రతి సంవత్సరం పస్కా అని. మనం బాప్తిసం కోసం నీళ్ళలో దిగాం కదా, ఒడ్డుకు వచ్చినప్పటి నుంచి చచ్చేంత వరకు పస్కా పండుగే. ప్రతినిత్యం ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానానికి జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ మనలో ఉన్నటువంటి పులుసుని పెట్టిని తీసివేసుకుంటూ ఉండడమే. దేవుని ఆరాధిద్దాం. తండ్రి, ఇంతవరకు లేవికాండం 23వ అధ్యాయంలో ఉన్నటువంటి పస్కా పండుగను గురించి, ఇశ్రాయేలీయులు తరతరాలుగా ఆచరించినటువంటి పస్కా పండుగను గురించి మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి విడిపించబడ్డారు కాబట్టి, సంహారపు దూత వారిని దాటిపోయింది కాబట్టి, వారి జ్యేష్ఠ సంతానం కాపాడబడింది కాబట్టి, వారి దాసత్వం నుంచి విడిపించబడ్డారు కాబట్టి, వారు బానిసత్వం నుంచి వాగ్దాన దేశానికి వచ్చారు కాబట్టి, మిమ్మల్ని స్మరించుకుంటూ మీ విమోచనని జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం పస్కా పండుగను ఆచరించారు, పులిన రొట్టె పండుగను ఆచరించారు. తండ్రి, అంతకంటే శ్రేష్టమైనటువంటి పరలోకపు గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద ప్రాణం పెట్టడం ద్వారా సమస్త దుర్నీతి నుండి, సమస్త దుష్టత్వం నుండి నన్ను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజగా నన్ను ఏర్పాటు చేసుకున్నందుకై, పవిత్రీకరించుకున్నందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలు సంవత్సరానికి ఒకసారి పస్కా పండుగ ఆచరిస్తే ప్రతిరోజు పస్కా పండుగే, ప్రతిరోజు పులిన రొట్టెల పండుగే. నాలో ఉన్నటువంటి పులిసిన దాన్ని తీసివేసుకోవడానికి, నా జీవితాంతం నా అంతరంగంలోంచి పులిసిన దాన్ని తీసివేసుకోవడానికి, నా జీవితాంతం మీరు పస్కా పండుగను అనుగ్రహించినందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి, ఇంకను నాలో ఉన్నటువంటి చేదుని, నాలో ఉన్నటువంటి పులిసిన ప్రతిదాన్ని తీసివేసుకుని నాకు సహాయించండి. నా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంతో నా అంతరంగాన్ని కడిగి శుద్ధీకరించండి. ఈ శాశ్వతమైన పస్కాలో నన్ను పాలుభాగస్తుడిగా చేసినందుకై, మీకోసం నన్ను ప్రత్యేకపరుచుకున్నందుకై మీకు కృతజ్ఞత తెలియజేస్తూ, ఏ పాటి వాడిని ఈ శాశ్వతమైన నిబంధనను బట్టి, ఈ క్రొత్త నిబంధనను బట్టి, ఈ క్రొత్త నిబంధన పస్కా పండుగను బట్టి, క్రొత్త నిబంధన పులియన్ రొట్టెల పండుగను బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఏమి చరణం వస్తున్న నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్.